అన్నాను. మరి బంగారంలా ఉండేదానివి అనన్నావు. అది సరదాకి తనని ఏడిపిస్తూ నల్ల బంగారం అనేవాళ్ళం. ఇప్పటికైనా అర్థమైందా? ప్రతి దానికి పెడర్థాలు తీయటం అలవాటైపోయింది. ఐరేంద్రి, నీకేమైంది? నువ్వు కూడా లలితను చూసి నేర్చుకుంటున్నావా ఏంటి? అదేం లేదు పెద్దమ్మా, నేనేదో క్యాజువల్ గా అడిగాను అంతే. మొత్తానికి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. చాలా రోజుల తర్వాత మా అభిని కలిసామన్నయ్య. ఎగ్జైట్మెంట్ తో ఏదేదో వాగేశాం. సారీ. పర్లేదమ్మా, మీ ఫ్రెండ్ పెళ్లికి షాపింగ్ చేస్తున్నాం, మీరు మాతో జాయిన్ అవ్వండి. లేదాంటీ, మేం త్వరగా వెళ్ళాలి. మేం షాపింగ్ చేసుకుని వెళ్తాము. యూ క్యారీ ఆన్. కంగ్రాచులేషన్స్ అభి. థ్యాంక్స్ సత్య. పెళ్లిలో కలుస్తాంలే. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. రండే వెళ్దాం. ఉంటామంటీ. అమ్మయ్యా. అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. గోల్డ్ కూడా తీసుకుంటే మనం కూడా త్వరగా ఇంటికి వెళ్దాం. సరే పదండి. మీరు వెళ్ళి చూస్తూ ఉండండి అత్తయ్య. నేను సత్య వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకుని వస్తాను. నా దగ్గర మిస్ అయింది.